సృష్టి టెస్ట్ బేబీస్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సరోగసీ కోసం డాక్టర్ నమ్రతను ఆశ్రయించిన దంపతులకు వేరే బిడ్డలు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. నమ్రత జాబితాలో చాలా మంది సరోగసీ కోసం వచ్చిన దంపతుల డేటా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. రిమాండ్ తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు. సృష్టి టెస్ట్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మీద కేసు నమోదు చేసిన హైదరాబాద్ గోపాలపురం పోలీసులు రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం 2024 ఆగస్టులో డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు రాజస్థాన్కు చెందిన సోనియా దంపతులు. తమకు సంతానం కావాలని ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు డాక్టర్ నమ్రత. 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో ఇచ్చిన రాజస్థాన్ దంపతులు మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా బదిలీ చేశారు. ప్రొసీజర్లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్కు దంపతుల శాంపిల్ కలెక్షన్ ని పంపించారు. కేవలం మెడికల్ టెస్టుల కోసమే 66,000 రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు బాధితులు. సెప్టెంబర్ 25న సరగేట్ ఆరోగ్యకరమైన పిండాన్ని అమర్చినట్లు చెప్పింది డాక్టర్ నమ్రత. గర్భ నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో సెప్టెంబర్ 26, 27న 5 లక్షల రూపాయలు చెల్లించారు దంపతులు. ప్రారంభ సంప్రదింపు దశలో నమ్రతతో పాటు భాగస్వామురాలుగా ఉన్నారు డాక్టర్ సౌమ్య. డిసెంబర్ 2024 నుంచి మే 2025 వరకు అనేక సార్లు చెల్లింపులు చేశారు బాధితులు. జూన్ 12 నుంచి 19 లోపు డెలివరీ జరగొచ్చని చెప్పారు. మే 23న తన భర్త విదేశాలకు వెళ్లడంతో డీఎన్ఏ సేకరించాలని సూచించారు బాధితురాలు. డీఎన్ఏ సేకరణకు నిరాకరించింది డాక్టర్ నమ్రత. తర్వాత వారి నంబర్లను బ్లాక్ చేసింది. దీంతో ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను బాధిత దంపతులు సంప్రదించారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత తిరిగి హాస్పిటల్ను సంప్రదించారు. పొరపాటున జరిగిందని నమ్రత అంగీకరించారు. మొత్తం అక్రమాలు బయటపడ్డాయి. సృష్టి టెస్ట్ బేబీ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ అందిస్తారు. రవి, చెప్పండి, ఈ టెస్ట్ బేబీ సెంటర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం కొత్త కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో అసలేంటి దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్? ప్రియా, సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో నిన్న దాదాపు 12 గంటల పాటు పోలీసులతో పాటు అటు వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం నిన్న బయటకు వచ్చినటువంటి విధంగా ఒకరి స్పెర్మ్, అంటే భర్త స్పెర్మ్ కాకుండా మిగతా వేరే వ్యక్తి స్పెర్మ్ తో గర్భాన్ని క్రియేట్ చేశారు అనేది కాకుండా మొత్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ అంశం కూడా ఇందులో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు దంపతులు ఎప్పుడైతే సరోగసీ ద్వారా తమకు పిల్లల్ని అందించాలని చెప్పి కోరారో, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక దంపతులకు పుట్టినటువంటి బేబీని తీసుకొచ్చి వీళ్లకు అమ్మినట్లుగా తెలుస్తుంది. అంటే ఇందులో కేవలం ఒక స్పెర్మ్ ను కలెక్ట్ చేయడం లేకపోతే విక్రయించడం కాకుండా ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పిల్లలను అక్రమంగా కొనుగోలు చేసి వాళ్ళను విక్రయించడం అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. దీనిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మందికి సరోగసీ చేసినట్లుగా కూడా సృష్టిలో తనిఖీల్లో కూడా తెలిసింది. అయితే ఈ నమ్రత ఎప్పుడైతే సరోగసీ చేసిందో అటు హైదరాబాద్, వైజాగ్, విజయవాడతో ఉన్నటువంటి సెంటర్లలో కూడా చాలా మంది లిస్ట్ ని ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఎవరెవరి ద్వారా స్పెర్మ్ కలెక్ట్ చేశారు, లేకపోతే ఎవరెవరికి సరోగసీ పద్ధతిలో పిల్లల్ని పుట్టిస్తామని చెప్పారో, ఎక్కడి నుంచి పిల్లలను విక్రయించి తీసుకొచ్చి వీళ్ళకి అమ్మారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాసేపట్లో డీసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. నిన్నటి వరకు కూడా ఎలాంటి అంశాలను బయటకు రానివ్వలేదు.
నిన్న మనం చూసినప్పుడు పోలీసుల తనిఖీలు జరుగుతున్నప్పుడు పిల్లాడికి ఎవరైతే సరోగసి పద్ధతిలో జన్మించాడన్నారో ఆ బాబుకు క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ ద్వారానే వీళ్ళు కంప్లైంట్ చేశారని అన్నారు. కానీ తీరా చూస్తే ఇందులో ఒక బాబును బయట నుంచి తీసుకొని వచ్చి విక్రయించి మళ్ళీ వీళ్ళకి అమ్మే ప్రయత్నం చేశారు, ఆ ద్వారానే బయటపడిందని తెలుస్తుంది. సో ఇప్పుడు మీడియా సమావేశంలో డీసీపీ ఏం చెప్తారనేది కూడా చూడాలి. ముఖ్యంగా నమ్రత లిస్ట్ లో కూడా చాలా మంది సరోగసి కోసం వచ్చినటువంటి దంపతుల లిస్టు కూడా ఉంది. ఒక్కొక్కరి నుంచి దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే దంపతులు సరోగసి కోసం వస్తారో వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షలు వసూలు చేయడం, ఆ తర్వాత బయట 5 నుంచి 10 లక్షలకు బిడ్డలను విక్రయించి వాళ్ళను తీసుకొచ్చి మీకు పుట్టినటువంటి బిడ్డగానే ఆ దంపతులకు అమ్ముతున్నట్లుగా కూడా గుర్తించారు. అంటే ఎక్కడో మారుమూల తండా ప్రాంతాల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇప్పుడు నార్త్ కపుల్స్ వీళ్ళని అప్రోచ్ అయితే నార్త్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుట్టిన బిడ్డలను తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర విక్రయించి ఈ దంపతులకు అమ్ముతున్నారు. కానీ వీళ్ళకి చెప్తున్నటువంటిది మాత్రం మీ దగ్గర కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ ద్వారా పుట్టినటువంటి బిడ్డనే, సరోగసి పద్ధతిలో పుట్టినటువంటి బిడ్డనే అని వీళ్లకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఇందులో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రియ రవి, అయితే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పైన ఇంతకు ముందు గతంలో ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరెవరికైతే సరోగసి ద్వారా బేబీనిచ్చారో వాళ్ళందరి డేటా కూడా సేకరించే అవకాశం ఉందా? DNA టెస్టులు చేసే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికీ ఎప్పుడైతే నిన్న సృష్టి టెస్ట్ సెంటర్ భాగవతం నిర్వాహకం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళలో ఇప్పటి వరకు సృష్టి టెస్ట్ సెంటర్ అప్రోచ్ అయ్యి అక్కడ సరోగసి పద్ధతిలో ఎవరైతే పిల్లలను కన్నారో వాళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ మొదలైపోయింది. మాకు కూడా ఇదే పద్ధతిలో జరిగిందేమో అనే ఆందోళన కూడా మొదలైంది. ఇప్పటి వరకు పోలీసులను అయితే ఎవరు బాధితులు అప్రోచ్ అవ్వలేదు, కానీ వాళ్ళలో ఒక టెన్షన్ అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు మాకు పుట్టినటువంటి బిడ్డనే లేకపోతే మేము ఇచ్చినటువంటి శాంపుల్స్ ద్వారా పుట్టినటువంటి బిడ్డనే అని ఆ దంపతులు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా చైల్డ్ ట్రాఫిక్ అంశం బయటకు రావడం, ఎవరికో పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి తమకు విక్రయించారు అనేటటువంటి విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబట్టి నమ్రత ద్వారా ఎవరెవరు ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చే అంశం. సో ఇప్పటి వరకైతే నమ్రత సంబంధించినటువంటి సృష్టి టెస్ట్ సెంటర్ లో ఎవరెవరైతే సరోగసి ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరి లిస్ట్ ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు. వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఎప్పుడు మీ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారు, మీరు ఏ పద్ధతిలో సృష్టి టెస్ట్ ట్యూబ్ ను అప్రోచ్ అయ్యారు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ప్రియం రవి, అయితే ఈ IVF ప్రొసీజర్ అనేది మామూలుగా కూడా కాస్ట్లీ అని చెప్తుంటారు. సో ప్రస్తుతం సోనియా దంపతులు 30 లక్షల వరకు దీనికి సంబంధించి ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అలాగే మెడిసిన్స్ కి మళ్ళీ విడిగా 60,000 వరకు వాళ్ళు చెల్లించామంటున్నారు. అయితే యాక్చువల్గా ఉన్న ప్రొసీజర్ కి తగ్గట్టే వాళ్ళు తీసుకుంటున్నారా? దాంట్లో కూడా ఇలా ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? అంటే సోనియా దంపతులు ముందుగా నమ్రతను అప్రోచ్ అయినప్పుడు ఇద్దరికి సంబంధించి ఇద్దరి దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకునే తమకు బిడ్డ కావాలి అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సరోగసి పద్ధతిలో అంటే సోనియా భర్త దగ్గర నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత భార్యకు సంబంధించినటువంటి అండాన్ని కలెక్ట్ తీసుకొని అద్దె గర్భంలో వాళ్ళు పిల్లకు జన్మనిచ్చి ఇవ్వాలి అనేది వాళ్ళ ముందు చేసుకున్నటువంటి ఒప్పందం. కానీ ఇందులో వాళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డ కాకుండా ఢిల్లీలో వేరే ఒక మహిళకు పుట్టినటువంటి బిడ్డను 10 లక్షల రూపాయలకు విక్రయించి ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఈ సోనియా దంపతులకు ఇచ్చారు. కానీ ముందస్తుగానే సోనియా భర్త గాని సోనియా గాని చేసుకున్నటువంటి ఒప్పందంలో ఎవరైతే మీరు బిడ్డను తమకు అందిస్తారో వాళ్ళ DNA టెస్టులు కూడా చేస్తామని చెప్పారు. కానీ ఎప్పుడైతే బిడ్డను అందించిన తర్వాత DNA టెస్టులు చేయించాలి అని వాళ్ళు కోరినప్పుడు నమ్రత నిరాకరిస్తూ వచ్చింది. దీంతో సోనియా భర్త ఢిల్లీకి తీసుకొని వెళ్లి అక్కడ DNA టెస్టులు చేయించినప్పుడు ఇద్దరి DNAతో కూడా మ్యాచ్ అవ్వలేదు. దాంతో తన అనుమానం వచ్చి అప్పుడు కంప్లైంట్ చేశాడు. అప్పుడు నమ్రతను నిలదీసినప్పుడు కొంత బీరానికి వచ్చినటువంటి అవకాశం కూడా ఉండింది. సో కొంత మీకు డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి 30 లక్షల్లో నేను తిరిగి 10 లక్షలు చెల్లిస్తాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెప్పి కూడా బీరసారాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు కేవలం వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ ఎప్పుడైతే సరోగసి పద్ధతిలో భర్త దగ్గర నుంచి స్పెర్మ్ తీసుకోవడము అద్దె గర్భంలో చేయించడం లాంటిది ఉంటుంది. కానీ ఇక్కడ సరోగసి పద్ధతి అని కాకుండా ఎంటైర్ చైల్డ్ ట్రాఫికింగ్ యాంగిల్ లోనే బయట నుంచి పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి విక్రయించి వీళ్లకు సరోగసి అని చెప్పి నమ్మించి అమ్మిస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.